అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు అధికారుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. తనపై సీఐ దాడి చేసి గాయపరిచారని రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఎస్పీ రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు రామకృష్ణ నగరంలోని రామ్నగర్, కార్తికేయ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న రామకృష్ణ విలేకరుల సమావేశంలో తన వాదనను మీడియా ముందుంచారు. జూలై 30న అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సీఐకే దేవానందం తనపై దాడి చేశారని, లాఠీతో కొట్టడంతో కుడిచేతికి ఫ్రాక్చర్ అయ్యి కంటికి గాయమయ్యిందని రామకృష్ణ ఆరోపించారు. గాయాల అనంతరం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరుసటి రోజు డీఐజీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన రామకృష్ణ, తనపై దాడి జరిగినప్పటికీ తనకే అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఐ దేవానందం భార్య రూప మీడియా ముందుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేశారని కూడా రామకృష్ణ ఆరోపించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియకుండానే తనపై తప్పుడు ప్రచారం జరిగిందని అన్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా తన వాదనను వినకుండా ఏకపక్షంగా వార్తలు ప్రసారం చేశారని రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. మీడియా నిష్పాక్షికంగా వ్యవహరించి అన్ని కోణాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. చివరిగా ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జగదీష్, డీఐజీ సమగ్ర విచారణ చేపట్టి తనకు న్యాయం చెయ్యాలని రిటైర్డ్ ఆర్ఎస్ఐ రామకృష్ణ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మా ఇంటి ఎదుర్కొంటవలసిన సిఐ గారు దేవానందం గారు, అతను ఒక ఫ్యామిలీ, అంటే వాళ్ళ భార్య రూపాదేవి గారు కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, పొగలు పెడతా ఉన్నారు, తర్వాత స్ప్రే కొడుతున్నారు. దానివల్ల నేను శారీరకంగా ఇబ్బంది పడ్డాను. లివర్ చెడిపోయింది, పాన్క్రియాస్ ఆపరేషన్ జరిగింది, కళ్ళపైన స్ప్రే కొట్టడం వల్ల కళ్ళు చెడిపోయినవి, ఆపరేషన్ కూడా చేయించుకుని ట్రీట్మెంట్లో ఉంటున్న పరిస్థితుల్లో నా బాధను వ్యక్తం చేశాను. వెళ్ళేటప్పటికల్లా ప్రతిసారి వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు. 2 సార్లు ఏం చేస్తుంటే రిక్వెస్ట్ చేసుకుంటే 2 సార్లతో చేతులతో కొట్టారు, తప్పించుకున్నాము. 3వసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. 27వ తారీఖున నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ గారికి 4th టర్మ్ సిఐ గారు ఏమన్నారంటే, అతను నాకైనా సీనియర్ అయ్యా, నేను చెప్పలేను, ఇన్ఫార్మ్ చేస్తాను, పెద్దగా నేను చేయలేను, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందేమో అని అన్నారు. కానీ 3 రోజులు కూడా అతను ఏం చేయలేని పరిస్థితుల్లో నాకు డౌట్ వచ్చి నేను మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం ఏం చేసిందంటే యాక్షన్స్ చాలా సీరియస్గా తీసుకొని అరెస్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఆ కంప్లైంట్ని ఇస్తే దానిపైగా వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. లేకపోతే అది కేసు కూడా రిజిస్టర్ చేయరు. దీని ద్వారాగా అన్ని ఎంక్వైరీస్ జరిగినా, కేసు కట్టినా, అతని కొట్టిన లాఠీని ఇంతవరకు సీజ్ చేయలేదు. నాకు రక్తం వచ్చింది, రక్తగాయం వచ్చింది, ఆ షర్ట్ కూడా ఇంతవరకు సీజ్ చేయలేదు. నా తర్వాత మొత్తం సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి, దాన్ని వాళ్ళు పెన్ డ్రైవ్లో ప్రాసెస్ కూడా చేయలేదు. దీన్ని డిలే చేస్తున్నారు. కారణం ఏమిటి? మీడియా ఆ విధంగా సహకారం చేస్తూ ఉంది. డిపార్ట్మెంట్లో కొంత వ్యక్తులు సహకారం చేస్తున్నారు. ఎవరో కొంతమంది అదృష్ట వ్యక్తులు కూడా ఏం చేస్తున్నారంటే అతనికి సహాయ సహకారాలు చేస్తున్నారు. కారణం ఏంటని నేను కనుక్కోగా 6 మంది ఇన్స్పెక్టర్లకి డిఎస్పీ ప్రమోషన్ వస్తుందని, అందులో ఇతను కూడా ఉన్నాడని, ఈ ప్రమోషన్ వచ్చిన తర్వాత, ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఇతనికి సస్పెన్షన్ చేస్తే బాగుంటుందని కొన్ని సూచనలు సలహాలు వచ్చినట్టున్నాయి. దీనికి డిఐజీ మేడం ఒప్పుకోలేదని తెలిసింది. ఆ విషయం తెలిసిన తర్వాత ఈ విషయం ఎందుకు నేను నా మీడియా మిత్రులకు చెప్పకూడదు, ఏమాత్రమైన సహాయం జరుగుతుందేమో నా కేసు విషయంలో అనే ఒక మంచి అభిప్రాయంతో పాటు, గొప్ప నమ్మకంతో పాటు ఈరోజు నేను మీడియా మిత్రులకి అడుగుతున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Please subscribe to N3 TV.